యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. యేసుక్రీస్తు ప్రభువారు గురించి ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు యొక్క బల్లలో మనం పాలుపంచుకునే సమయంలో ఆయన సిలువను గురించి మనం వింటూ ఉంటాం ప్రియులారా. ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధానం గురించి మనం ప్రకటించాలి. అంటే మరణము, పునరుద్ధానం రెండు. పునరుద్ధానపు బలము లేకపోతే సంఘము లేదు. పునరుద్ధానపు బలము లేకపోతే మనిషి మనుగడ లేదు, మనిషి జీవితమే లేదు. ఆయన తిరిగి లేవకపోతే మేము ప్రకటించుట వ్యర్థమే అంటాడు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటాడు పేతురు గారు. పేతురు గారు బోధించిన బోధన చూసి కూడా ఆశ్చర్యపడతారు. పేతురు గారు శిష్యుల యొక్క అంటే పేతురు యోహాను గారి యొక్క వారు అగపరిచిన జ్ఞానమును బట్టి కూడా భయపడతారు ప్రియులారా. కొందరు వయసులో చిన్నగా ఉన్నా కానీ వారు అగపరిచిన జ్ఞానమును బట్టి కూడా ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు. కొందరు కొన్ని సమయంలో మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వారితో మాట్లాడుతున్న సమయంలో మనం అగపరిచిన ఆ ధైర్యము, మనం అగపరిచిన ఆ జ్ఞానమును బట్టి వారు భయపడే అవకాశం, లేకపోతే వారు ఆశ్చర్యపడే అవకాశం ఉంటుంది. మనం ప్రతిసారి సిగ్గుపడటం, తల ఉంచుకోవటం, పిరిగితనం కలిగి ఉంటాం. ఏదోలే అయిందిలే అయిపోయింది అన్నట్టుగా ఉంటే మరికొంత కూడా మన భయపడటం, మరికొంత కూడా మనతో వాళ్ళు మరొక రకంగా మన టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ మనం తెలివిగా జ్ఞానంగా మన జ్ఞానాన్ని అగపరిచినప్పుడు వారు మన తెలివిని బట్టి అప్రిషియేట్ చేసి మనకు భయపడి వారు కూడా కొంత నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ వచనములోని యేసుక్రీస్తు ప్రభువారు మరణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని, శరీరాన్ని భక్తిహీనులతో పాటు సమాధి చేద్దామని ఆలోచించారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే కుడివైపున ఎడమవైపున ఉన్న ఆ దొంగలతో పాటు యేసు ప్రభు దేహాన్ని నేరస్తులు దేహాలకు చేసినట్టుగా చేయాలంటే అన్నిటిని కలిపి ఒకే గొయ్యిలో నెట్టేద్దాం అనుకున్నారు వాళ్ళు ప్రియులారా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సమాధి నియమింపబడెను అన్నమాట ప్రియులారా. చూడండి, గమనించండి ప్రియులారా. అదే విధముగా ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎవరు ఈ ధనవంతుడు అంటే అరిమతయి యోసేపు. ధనవంతులు చాలా మంది ఉంటారు, కానీ యేసు ప్రభు దేహాన్ని గురించి ధనవంతులకి ఏం అవసరం చెప్పండి? ఏమండి, అందరూ కావాలనే ఏకగ్రీవంగా యేసు ప్రభుని సిలువేసి చంపారు. ఇక ఆయన దేహంతో ఏం పని? ఆయన పని ఉందా చెప్పండి? ఏం పని లేదు ప్రియులారా. అప్పుడు ఆ దేహం కావాలని పిలాతు యొద్దకు ఈ యోసేపు వెళ్ళినప్పుడు ఆ దేహం చనిపోయిన శవాన్ని అంటే పార్థిక దేహాన్ని ఈయనకి ఇవ్వాలని చెప్పేసి పిలాతు ఆజ్ఞాపించిండు. అప్పుడు ఆయన ఆజ్ఞాపూర్వకంగా దేహాన్ని తీసుకొచ్చి దాన్ని పరిశుభ్రపరిచి ప్రశస్తమైన వస్త్రాలు చుట్టి, సన్నప్రాణ వస్త్రాలు చుట్టి ఆయనకి తైలాన్ని పూసి అదేవిధంగా ఆయన తీసుకెళ్ళి ఆ కపాలమనబడిన స్థలము దగ్గర ఉన్న తోటలో ఉన్న తొలిపించుకున్న కొత్త సమాధిలో ఆయన గారిని యేసు ప్రభువారిని పెట్టడం జరిగింది ప్రియులారా. గమనించండి, భక్తుల గురించి ఆలోచిస్తారు. ఆయన భక్తి కలిగిన వాడు కాబట్టి యేసయ్య దేహాన్ని ఏం చేస్తారో అని చూశాడట ప్రియులారా. యేసయ్య దేహాన్ని ఇక బ్రతుకున్నప్పుడే ఆయనకి విలువనివ్వలేదు, చనిపోయినాక ఏం చేస్తారో అని చెప్పేసి శిష్యులైన దూరం అయ్యారు, కానీ అరిమతయి యోసేపు దూరం కాకుండా ఆయన తీసుకెళ్లి తన సమాధిలో భద్రపరుచుకున్నాడు అట ప్రియులారా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శత్రువులు కోరికై ఉండొచ్చు ప్రియులారా.
పూడ్చిపెట్టాలనే శత్రువుల కోరిక అయి ఉండొచ్చు ప్రియులారా. కానీ ఆయన దేహాన్ని ఒక ధనవంతుని సమాధిలో ఉంచాలని మరొక నిర్ణయం ప్రకారంగా చేయండి ప్రియులారా. ఒకటి ఏంటంటే ఆయన అన్యాయము చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేయలేదండి? అన్యాయమేమియు చేయలేదు ప్రియులారా. అన్యాయమేమియు చేయలేదు. ఒకటి. రెండవది, యేసు ప్రభువారి జీవితాన్ని గురించి ఆలోచిస్తే అది పవిత్రమైన జీవితం. పవిత్రమైన జీవితం ఒకటి. రెండవది సాత్వికమైనది. మూడవది పాపరహిత స్వభావాన్ని సూచిస్తున్నది. పాపరహిత స్వభావం అంటే చెప్పండి. ఆయన స్వభావములో కూడా పాపం లేదు. ప్రియులారా, వింటున్నారండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యేసయ్య ఎలా బ్రతికిండో, యేసయ్య ఎలా జీవించిండో మనం నేర్చుకోవటానికి వస్తున్నాం. నేర్చుకున్నది ఏం చేయాలి చెప్పండి? అవతలకి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం చేయటానికే కాదు కదా. మన లైవ్లో మన జీవితాన్ని చూపించాలి. పౌలు గారు అంటారు, మా పత్రికలు మీరు కారా. అర్థమైందండి? మనం ఎవరు అంటే మనం పత్రికలం. నువ్వు ఎక్కడైనా కూర్చో, చెట్టు కింద కూర్చో, ఎక్కడైనా కూర్చో, కానీ నీవు అనేకులకు పత్రికగా కనబడాలి నువ్వు. ఎందుకంటే నువ్వెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశము, యాజక సమూహమై ఉన్నావు. నువ్వు యాజకుడు అయి ఉన్నావు ప్రియులారా. ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. చాలండి. గమనించని మాటలు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు గురించే రాయబడిన మాటలు ఈ ప్రియులారా. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు. అతడు కేకలు వేసేవాడు కాదు కనుక ఆయన ఎవరికి కూడా అభ్యంతరకరంగా ఉండేవాడు కాదు. ఆయన జీవితం ఎవరికి అభ్యంతరకరంగా లేదు ప్రియులారా. ఆయన ఎవరితో చెప్పించుకునేవాడు కాదు. ఆయన ఎవరికి కూడా ఎవరో చెప్పాలని చెప్పేసి ఎవరో మాటలు కూడా ఎదురు చూసే ఆయనకి నేర్పరి అవసరం లేదు. ఆయన పునాది వేసిన వాడు కాబట్టి ఆయనకి నేర్పరి అవసరం లేదు ప్రియులారా. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఆయన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. మనం నేర్చుకోవలసిన పాఠాలు ప్రియులారా. ఎక్కడ పడితే అక్కడ మన కంఠము వినబడొద్దు. సహజంగా ఏమనుకుంటామంటే మనం లేవు కదా, ఎట్టరిసిన ఏం కదని చెప్పేసి గట్టిగా అరిచేస్తూ ఉంటారు ప్రియులారా. ఇదివరకు మన జీవితం అలా ఉండదండి. అనుసుకోవటంలో ప్రథముడుగా మనం లేకపోతే కష్టమే ప్రియులారా. మనం అనుసుకోపోతే, మనల్ని మనం కుదించుకోపోతే, మనల్ని మనం గాయపరుచుకోపోతే మన జీవితాలు అభివృద్ధి చెందం. అవి ప్రజలకు పత్రికలుగా మాదిరికరంగా ఉండవు ప్రియులారా. గమనించండి ఈ మాటలు ఒకసారి. మన సొంత గ్రామంలో మన ఇంట్లో మనం ఉన్నప్పుడు కూడా ఇదివరకు జీవించిన జీవితం వేరు, ఇప్పుడు జీవించే జీవితం వేరు ప్రియులారా. నలిగిన రెల్లును అతడు విరవడు. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. ఆయన రెల్లు అంటే ఏంటి? రెల్లు అంటే ఏందండి అంటే చెప్పండి. రెల్లు అంటే ఏంటి? ఎండిపోయిన గడ్డి లాంటిది. అది నిరుపయోగమైనది, అది బలము లేనిది, అది గాలికి ఎగిరిపోయేది. అటువంటి బలహీనమైన రెల్లును కూడా ఆయన ఏం చేయడండి అంటే విరవడు. ఆయన రెల్లును ఏం చేయడండి? విరవడు. ఆయన రెల్లు లాంటి జీవితాన్ని ఆయన విరవట్లేదంటే
మనుషుల పట్ల ఆయన ఎంత దయ కలిగి ఉన్నాడండి, ఎంత దయ కలిగి ఉన్నాడు ఆలోచించండి. ఎంత రోగశయ్య మీద మనం ఉన్నా, ఎంత రోగం చేత పడక మీద పడుకున్నా, ఎంత అప్పులో లేకపోతే రోగమో సమస్యో ఇబ్బందులు ఏది వచ్చినప్పుడు కూడా ప్రియులారా, ప్రభు అంటున్నాడు కదా, దాన్ని నేను విరిచేవాడిని కాను. ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయన అన్యాయం చేయడం ఎవరికి? ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఎవరిని కూడా శోధనలు వేసేవాడు కాదు. ఆయన ఎవరిని శోధించేవాడు కాదు. ఆయన ఎవరట అండి? ఆయన ఎవరట? ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయుట అసంభవం. నీ తెలివితేటలను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీకు అన్యాయం జరిగిందేమో కానీ ఆయన అన్యాయం చేసేవాడు కాదు. మకమకలాడుతున్న జనపనార ఒత్తి నేను ఆరిపేవాడు కాదు ఆయన. జనపనార ఎంత సున్నితంగా కనబడిద్దండి, దాన్ని ఒత్తిగా చేస్తే వెలిగిద్దండి. అసలు ఎంతసేపు వెలిగిద్దండి? అంతసేపు వెలిగి అంతలో ఆరిపోయే జీవితాన్ని కూడా ఆయన ఆర్పడు. ఆర్పుడైనా ఆర్పేవాడు కాదు, ఆరిపోయే జీవితాలను వెలిగించేవాడు ఆయన. ప్రియులారా, మన జీవితాలు వెలిగించబడుటకు ఆయన జీవితం ఆరిపోయింది. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. పోయిన వారం దేవుడు మనతో ఏమని మాట్లాడిండు? మనం ఏమై ఉన్నమాట? సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడుచున్నామని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, దేవుని వాక్యము బ్రతికించిద్ది. మన జీవితాలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలండి? సజీవమైన అంటే బ్రతికి ఉన్న రాళ్ళు వలె ఉండాలి. నువ్వు రాయి అయినా బండ అయినా బ్రతికి ఉండకపోతే చెప్పండి విలువ ఉండదు. ప్రియులారా, ఎలా ఉండాలటండి? మనం సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతూ ఉండాలి మనం. ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తారు చాలా మరి చర్చికి, కానీ ఎంతైనా చెప్పు ఎలకతోలు తెచ్చి ఎన్నిసార్లు వెతికిన నలిపే కానీ తెలుపు రాదట. అసలు చెవులలో వినబడదు, కళ్ళలో కనపడదు, ఒత్తగానే పప్పు ముద్దలాగా వస్తారు, అటు పోతారు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు చర్చికి, తెలుసా? అలాంటి వాళ్ళు ఎందుకు వచ్చిన సంగతి వాళ్ళు కూడా అర్థం కాని వస్తారు. కొంతమంది ఎందుకు వచ్చిన సంగతి గ్రహించుకుని వస్తారు. దేవునికి స్తోత్రం. గ్రహింపు జ్ఞానం లేకపోతే మనం చేసేది వ్యర్థమే. మనుషులకు వెర్రి వాళ్ళ వల్లే కనపడతాం, అపహాసకుల వల్లే కనపడి వాళ్ళు లోపల నవ్వుకుంటారు మనం చూసి. ఎందుకు వచ్చింది ఏమన్నట్టుగా అర్థం కాదు. ప్రియులారా, ఒకటి ప్రభు గురించి మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన మొదటిగా ఎటువంటి వాడంటే అన్యాయస్తుడు కాదు. రెండవది కపటము లేనివాడు కాదు. దేవునికి స్తోత్రం. గమనించండి మాటలు ప్రియులారా. ఒక ధనవంతుని సమాధిలో ఉంచాలని మరొక నిర్ణయం ప్రియులారా. ఆయన అన్యాయము చేయలేదు, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. యేసు ప్రభు వారి జీవితం పవిత్రమైనది, సాత్వికమైనది, పాపరహిత స్వభావాన్ని సూచిస్తున్నది. ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషిలో కనీసం కొంచెమైన మోసం ఉంటుంది. బైబిల్ ఏముందంటే, నీ ప్రాణ స్నేహితుని కూడా నమ్మబాకు అని ఉంది. మీకు చూపిస్తాను ఆ మాటలు ప్రియులారా. మొదటి మాట చూద్దాం. కీర్తన గ్రంథము 12వ కీర్తన 2వ వచనం. 12వ కీర్తన 2వ వచనం. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చాలండి. మనుషులు ఏం చేస్తారటండి? ఒకరితో ఒకరు అబద్ధములాడతారట. జాగ్రత్త. ఒకరితో ఒకరు అబద్ధములాడతారట. అబద్ధములాడేవారు ఒక వంతు అయితే అబద్ధములు ఆడించేవారు ఒక వంతు ఉంటారు. తెలుసా? ఇట్టనివే ఫోన్లో అట్ట చెప్పు, ఇటు చెప్తేనే తిక్కల, అట్ట చెప్పు, అమ్మ లేదని చెప్పే అంటే నువ్వు 3 సార్లు చెప్పేసి ఫోన్లో వినపడదా? మీరు చెప్పండి. నువ్వు 2 సార్లు చెప్తే ఆమె వినపడలే, 3వ సార్లు చెప్పి నువ్వు వినపడదా లేదా ఫోన్లోనే? అంటే నువ్వేమై ఉన్నావు? అబద్ధం ఆడేదానిలాగా ఉన్నావు.
నువ్వు అబద్ధం ఆడటం ఒక గుంపు అయితే, రెండో గుంపు అబద్ధములు ఆడిస్తున్నావు. ఇదే గుంపు, ఇది రెండో గుంపు. రెండో గుంపు ఎట్టున్నారమ్మా? అబద్ధములు ఆడిస్తున్నారు. అబద్ధము ఆడిస్తున్నారు, అబద్ధములు కూడా ఆడతారు. ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనసు గలవారై. చెప్పనండి ఈ మాట, నేను ప్రియులరా, అమ్మ నువ్వు ఎంత బాగున్నావు అంటారు అంతే. నువ్వు పాడితే అసలు ఏమిలా కోయిల గానమే అంటారు కొందరు కదండి. అస్సలు ఎక్కడో వినాలనిపిస్తుందండి. ఒక ఆమె నిన్న అంటుంది కదా, మీరు వాక్యాలు చెబుతుంటే, అందరూ పాటలు పాడుతుంటే రావాలి 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 అనిపిస్తుంది, కానీ ఏ ఆదివారం కూడా రాలేకపోతున్నా. ఏమండి, ఎట్లా చెబుతుందో రావాలి రావాలి అనిపిస్తుందట, ఏ ఆదివారం రాబుద్ది అట్లదట. మరి ఏ ఆదివారం వచ్చిద్దో? క్రిస్మస్ వచ్చి ఆదివారం వచ్చిద్దాం. ఏమండి, ఎలా ఉంటారు తెలుసా? పెదాలతో పొగడతలు అట, మనసులో మోసం అట. ప్రియులారా చూసారండి, అట్టంది అలా వాక్యం. వింటున్నాం కదా పప్పు ముద్దలాగా. ఏమండి, పెదాలతో పొగడతలు. ఎట్ట పొగుడుతుంది తెలుసా? తాత నీ పంచెట్టం తెలుసా, ఇంటి రవర కట్టినట్టుంది అనేసరికి అబ్బా ఇంకా వేస్తాడు ఆయన, రంగు వేసి మంచిది పోగా. అసలు కొందరు చెప్పారు ఈ ఊర్లో స్టార్టింగ్లో, మా నాన్నగారు పంచెట్ట కట్టేది తెలుసా అంటే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు చీర ఒకటి కడదామా నువ్వు నేను? ఏం చేద్దాం మరి? ఆ మాట 3 సార్లు చెప్పి తర్వాత మా తమ్ముని కూడా అడగండి అంటే ఆడు అదే చెబుతుండు, మా నాన్నగారు పంచె సొక్క సెట్ ఉందో చూద్దాం మరి మీరు ఎట్ట కడతారా. అంతే కదండి. ఆయన బాగా కట్టినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నేను కట్టాలా? కొడుకులుగా మీరు కట్టాలి, మీరు కట్టి చూపించాలి. అంతే కదండి. తెల్లదనం అనేది పరిశుద్ధత, పవిత్రత గుర్తు. మరి ఎప్పుడు తెల్లదనం అనేది లేకపోతే, నీ మీద లేకపోతే ఆలోచించండి. తండ్రి గురించి అయితే గొప్పగా చెప్పావే, మరి నీ కొడుకు నీ గురించి కూడా గొప్ప చెప్పాలిగా. మరి ఏమని చెప్పాలి? మా తాత ఆ రోజు పంచి కట్టిండే కానీ మా నాన్న ఆయన లైఫ్లో ఎప్పుడు తెల్లది కట్టలేదండి, వాడు నలిపేనండి అని చెబుతాడు అంతే అవసరమైతే. గమనించండి, పొగడతులు పెదాల మీద. నిజమండి, నేను ఒట్టి చెప్పట్లేదండి అంటారంతే. ఉట్టిదే, అంత ఉట్టిదే. నేను నిజమే చెబుతానండి, అసలు కోటగా అంత మంచోడు తెలుసా, ఎక్కడ కూర్చున్నా కానీ అసలు గొప్పేనండి అంటారు. ఉట్టిదే. మనసులో మొత్తం మోసమే. మనసులో ఏముంటుందటండి? మోసం. పెదాల మీద పొగడతలు కనపడతాయి ప్రియులారా. దాన్ని ఏమంటారు తెలుసా? కపటం అంటారు దాన్ని. ఏమంటారండి? కపటం. అందరూ పక్క వాళ్ళతో అబద్ధాలు చెబుతారట. ఉట్టిదే. ప్రైజ్లు ఆడండి. ఒక ఉంటుంది కదా, ఆ బక్కటావానండి సన్నకుంది కదా, షాలు పోసిందే అంటే వాళ్ళ పేరు తెలియదా, ఊరు తెలియదా? ఏమండి, ప్రతిసారి కూడా ప్రతి నెల కష్టపడి ప్రతి నెల మొదటి నెల భోజనాలు ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? భోజనాల కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేసినా చెప్పండి? తెలుసా మీకు ఎవరైనా? ఏమ్మా, ఎందుకమ్మా? మీ దగ్గర డబ్బులన్నీ వసూలు చేయడానికా? మరి చెప్పండి మరి. ఏమండి, ఒకరికొకరు వడ్డించుకుంటారని, ఒకరి ప్లేట్ ఒకరు కడుగుతారని, ఏమండి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, కలిసి తింటారని జరిగిందండి. ఇప్పటికే ఇన్నిసార్లు భోజనాలు జరిగింది. రావే పిన్నామని ఇదొక గుంపు చెట్టు కింద, అక్కయ్య రావే అని ఇదొక గుంపు. ఈ గుంపు భోజనాల దగ్గర కూడా గుంపే. మరి వాళ్ళని కలుసుకునేది ఎప్పుడు? వీళ్ళ కొందనాలు చెప్పేది ఎప్పుడు? వీళ్ళని పిలుచుకున్నది ఎప్పుడు? ఏమండి, ఈ మతంలో కులంలో రకరకాల ఈ సామ్రాజ్యం కలిసిపోయేది ఎప్పుడు? మరి బ్రతికినంత కాలం ఇంతేనా? మా గుంపు ఏమండి, చెప్పనండి. అంతేనండి. ఉద్యోగులందరూ ఒక పక్కన నిలబడి భోజనం చేసుకుంటూ ఉద్యోగుల నుంచి మాట్లాడుకుంటూ, ప్లాట్ల బిజినెస్ అందరూ ఒక పక్కన భోజనం చేసుకుంటూ, ప్లాట్ల బిజినెస్ ఎంత అయింది, మీ ప్లాట్లు ఎంత ఉంది, మా ప్లాట్లు ఎంత ఉంది. సంఘం అంటే అంతేనండి. ఎఫీసులు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏముంటుందో తెలుసా? సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఇక్కడ అర్థం చెప్పండి ఒక మాట. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. ఇప్పుడు అర్థం చెప్పండి. అర్థం చెప్పండి. ఏమండి, అంటే ఏంటి? స్త్రీ పురుషుడికి లోబడినట్టుగా
సంఘము కూడా చెప్పండి క్రీస్తుకి లోబడి ఉండాలి. ఒక మాట చెప్తాను, మీరు వినండి. భార్య భర్తకి అన్నం పెట్టింది. పెట్టుకునిద్దా పెట్టిద్దా? పెట్టిద్ది. అన్నం పెట్టి ఇచ్చిద్ది, అంతేనా? కూర కూడా వేసి ఇచ్చిద్ది. ఇక ఆయన కొంచెం నెమ్మది తినోడైతే తింటా ఉంటాడు. ఏమో ఒకవేళ ఆరాటం తింటే గబాబు తినిద్ది. ఈ లోపల మంచినీళ్ళు అంటే కొంచెం సరే అనగమన్నాం మాకు తీసుకుని తాగుతూ ఉంటాడు అనుకోండి. ఈ లోపల ఆమె తింటాం అయిపోయి మరలా ఇంకా చట్నీ పెరుగో వేసుకొని ముందుగానే వేసుకొని కలుపుకొని ఆమె కూడా తింటా ఉంది అనుకోండి. ఏం తింటాం ఆలస్యం అయ్యేసరికి ఇప్పుడు ఈయనకి ఎవరు అన్నం పెట్టాలి? ఇప్పుడు ఏంది అయిపోయింది, ఇప్పుడు ఎవరు అన్నం పెట్టాలి ఏమండి? మరి ఇప్పుడు ఆమె చేతి నిండా ఏదో పచ్చడో పెరుగో ఏదో ఉంది కదా, చేయగడుకొని పెట్టాలా అయితే పెట్టుకొని తినలేవా అనాలా? ఏమ్మా చెప్పండి. ముందు అన్నం వేసుకున్నావు, కూర వేసుకున్నావు, తిన్నావు. అదే పెంకులో చట్నీ వేసుకొని సాంబార్ వేసుకొని తిన్నావు, అయిపోయింది. పాప ఈయన కొంచెం ఆలస్యం తిన్నావు, ఆ తర్వాత పెరుగు కూడా వేసుకొని తిన్నావు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు టీవీ చూడాలా? చెప్పండి అండి, మీరు చెప్పండి. మరి లోబడి ఉండాలంటే ఈ మధ్య స్త్రీలు ఉద్యోగాలు చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? ఒక పిల్లలతో కలిసి ఆడుకోవటం దూరం అయిపోతుంది, ఒక భర్తతో గడపటం దూరం అయిపోతుంది, ఒక అత్తమామకి సేవ చేయటం దూరం అయిపోతుంది, ఒక ఇల్లు వాకిలు చూసుకోవటం దూరం అయిపోతుంది. ఒక 5వ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నేను కూడా సంపాదిస్తాను కదా, ఇది వచ్చేసింది ఇప్పుడు గొడవ. ఎవడ పెడతాను డబ్బులు అంటాడు, అంతే. అవసరం అయితే ఏమంటుందండి, మాకు ఎందుకండి డబ్బులు అంటది. అంటే మేము ఇప్పుడు చూడలేదా, అబ్బో రెంకులేస్తా అంటది. ఊరి మీద కొన్ని పశువులు రెంకులేస్తే చూసినవా అట్లా. మరి వాక్యం ఏమంటుంది? నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం అనేది చేయి కానీ స్త్రీలారా, అంతే కదండి, ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దానికంటే ముందే ఏమంటాడంటే, సంగమా మీ ప్రభువుకు లోబడి ఉండండి, మీ సొంత ప్రభువుకు లోబడి ఉండండి. అంటే ఇల్లు నాదే, పిల్లలు నావారు, భర్త నావారు, సంసారం నాదని నువ్వు పట్టించుకొని ఎట్లా చేస్తావో, ఇదిగో సంగమా నీ చర్చిలో కూడా నువ్వు అంతగా ఉండాలి, అంత కలివిడిగా ఉండాలి, అంత సమాధానంగా ఉండాలి. నీ ఇంటికి ఎవరైనా వస్తే పట్టినట్టు ఉంటావా నువ్వు? చెప్పండి అండి. నీ సంగమునికి ఎవరైనా వస్తే మరి వాడు ముందు ఒక సొరకాయ వేసి సాంబార్ వేసి తిని అయిపోయిందా, ఇక పో నేను తెత్తలు, ఇక పో తొందర పో తీయాలి, లేట్ అవుతుంది, మా ఆయన పిలుస్తాను అంటావండి? చెప్పండి. కొంచెం త్వరగా తినేవాడు ఉంటాడు, కొంచెం ఆలస్యంగా తినేవాడు ఉంటాడు. ప్రియులారు, వాడు తినే వరకు మనం ఉండాలి, మన క్షేమం కోరాలి. ఎవరికైనా సాంబార్ అలవాట, కూర అలవాట, ఏమన్నా అవసరమా అది గుర్తించాలి ప్రియులారా. అక్కడే ఆయన ఏం పొందిన తెలుసా? ఆయన ఏం పొందిందంటే మన సమాధానార్థమైన శిక్షను భరించిండు ఆయన. ఆమేన్. ఏ శిక్ష అండి అది? ఏ సమాధానార్థమైన శిక్ష చెప్పండి? ఏ సమాధానం? దేవునికి మనకి మధ్యలో తాడు తెగిపోయింది చూసినవా, దాన్ని మరలా సంధిని సమకూర్చుటకు ఆ శిక్షణ ఆయన భరించాడు. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము, పిల్లలు జాగ్రత్త అండి దయచేసి, 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అంటే దాని అర్థం ఏంది? నేను అడుగుతాను ఇప్పుడు, మరలా చెప్పండి. అతిక్రమం ఎవరు చేశారు? మనం చేశాం. గాయపరచబడ్డది ఎవరు? అదేంటి? నీ పిల్లవాడు నీకు విరోధంగా తప్పు చేశాడు అనుకోండి, నీకెట్టుంటది అమ్మా? కోపం వచ్చింది. మరి దేవుడు కూడా ఏం రావాలి?
దేవుని స్తోత్రం. దేవుడికి కూడా కోపం రావాలి కదా. ఆ కోపం దేవుడు నీ మీద చూయించకుండా ఆయనే గాయపరచబడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైందండి? అర్థమైందా? మనం చేసిన దానికి ఆయనకి కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చింది. ఆ కోపానికి బదులుగా ఆయన ఏమైంది చెప్పండి? తను గాయపరుచుకున్నాడు. అర్థమైందండి? అతిక్రమ క్రియలు అంటే ఏంది? క్రమము లేనివి. క్రమానికి వ్యతిరేక పదం అతిక్రమము. అంటే క్రమం లేనివి అంటే చెప్పండి, వరుస లేనివి. వరుస లేని దాన్ని ఏమంటారు? అరే వరుసగా పేర్చరా అంటే క్రమంగా పేర్చరా అని అర్థం. ఇప్పుడు క్రమం లేదంటే వరుస లేదు. క్రమం లేదంటే ఏమున్నట్టు? అతిక్రమం ఉన్నట్టే. బాగా ఆలోచించండి ప్రియులారా. మన దోషమును బట్టి, మన అతిక్రమమును బట్టి, మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడట. ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆయన. నిజంగా ఎంత జాలి కలిగిన వాడండి అని. అర్థమైందండి మాట మీకు? మన దోషమును బట్టి మన మీదకి రావలసిన శిక్ష, మన అతిక్రమమును బట్టి, మన దోషమును బట్టి దేవునికి మనకి మధ్యలో సమాధానం పోయింది. సమాధానం అంటే మాటలు లేవు. కొందరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సమాధానం కలిగి సారీ అని చెప్పకుండా కానీ అక్కయ్యో బాగున్నావా, చెల్ల బాగుందా అనేవారు ఎంతమంది లేరండి? ఇక మాట్లాడదు. ఏమి దేవుని నమ్ముకుందాట, ఇంకెందుకు మాట్లాడిద్ది? సొల్లు మాటలు మాట్లాడతారు కొంతమంది. నీ మొహాన సమాధానం పడ్డావు ఎప్పుడైనా? నీ మొహాన్ వచ్చి ఎప్పుడైనా సారీ చెప్పావా? పిచ్చి మాటలు మాట్లాడతారు చాలా మంది. మరి సమాధానం ఎవరు పడాలి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి మనకి సమాధానం లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు? మరల అతిక్రమములకు పోతారేమో, దోషములకు పోతారేమో అని చెప్పేసి దేవునికి మనకి మాటలు సారథిగా వారధిగా సమాధాన పరుటకు కూడా సమాధాన సంబంధమైన అమర్థండి సమాధానార్థమైన, చూడండి ఏ శిక్ష అండి ఇది? నోరు తెరవకపోతే అసలు ఒప్పుకొని దగ్గరకు వచ్చి కొడతా కూడా, కుర్చీలో కూర్చుని దింపుతా చెప్పాలి ఖచ్చితంగా. ఏ శిక్ష ఇది? సమాధానార్థమైన శిక్ష. దేవునికి మనకు మరలా మాటల కలుసుటకు కూడా శిక్షను భరించింది ఆయన. ఎన్ని దెబ్బలు, ఎన్ని రకాలైన శిక్షలు అండి. ఏమండి ఆయన ఏమంటుండో తెలుసా? మనం చదివినాం కదండి. ఏ కీర్తన ఎక్కడండి? 42వ అధ్యాయం యెషయా గ్రంథం కదండి. 42 ఆ మాట ఉంటుంది. ఏ మాట? నలిగిన రెల్లును ఆయన విరవడు, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు ఆయన. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సత్యం మనకు స్తంభమై ఉన్నాడు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పేవాడు కాదు. ఒకరితో ఒకరు అబద్ధం ఆడేవాడు కాదు ఆయన. ఆయన ఎప్పుడు పొరపాటు చేయలేదు. ఏమండి వినండి, జాగ్రత్త వినండి. ఆయన ఎప్పుడు పొరపాటు చేయలేదు, అబద్ధం ఆడలేదు. కనుక హీఈస్ రియల్ గాడ్. ఆయన నిజమైన దేవుడు. ఆయనే దేవుడు. నమ్మండి. ఊరికినే ఆరకారకు వచ్చేసి బీరకాల ముందు బీరకాయ పుట్టు తెద్దామని వస్తున్నారా చర్చికి? వినండి ప్రియులారా, వినండి. ఆయన నిజమైన దేవుడు. దేవునికి నీకు సమాధానం పోయింది, మాటలు కట్టైన సంగతి నీకు తెలియదు ప్రియులారా. ఆయన ఒంటి నిండా గాయాలే. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు కనపడుతున్నవి, ఎక్కడ చూసినా గాయాలు కనపడుతున్నవి. అన్ని దెబ్బలున్నా ఇంకా కొట్టాలనిపించి ఈటతో పొడిచారట ప్రియులారా. నీ కొరకు ఎవరైనా పొడవబడ్డారా? చెప్పండి. నీ భార్య నిన్ను ఓర్చుకో తెలుసా? నీ పిల్లలే నిన్ను నాన్నని పిలవరా తెలుసా? 53వ అధ్యాయం 9వ వచనం చివరి మాట ఏముందో తెలుసా? ఆయన నోట ఏ కపటము. దేవుని స్తోత్రం. మొదటి మాట మనం చదివించినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంతవరకు ఆ మాట నోట్లో పెట్టుకుని గుర్తుపెట్టుకుని దయచేసి. అర్థమైందండి? బుర్రకథకు వచ్చినట్టు కూర్చుని వినిపోదాం అనుకోండి, మీ ఇష్టం ప్రియులారా.
ఒక్క మాట చెప్పినప్పుడు మనసులో కడుపులో దాసుకోండి ప్రియులారా. చివరి మాట ఏ మాట అంటే, ఆయన నోట అతనిలో ఏ కపటం ఏమి లేదటండి. అర్థమైందండి? కపటం అంటే తెలుసండి మీకు? కపటం అంటే తెలుసండి మీకు? ఏంటి కపటం అంటే ఏంది చెప్పాలి. మీరు తలక ఊపారుగా. కపటం అంటే ఏంది చెప్పండి. కపటం అంటే ఏందండి చెప్పాలి, మీరు చెప్పాలి. అబద్ధం లేకుండా, మోసం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే కపటం. వీడు కపటం లేనివాడండి అంటారు. మీకు తెలియదా? ఊర్లో ఉండోళ్ళు తింటారు ఇడ్లీలు, టిఫిన్లు. ఆయన ఏ కపటం లేనివాడు. దేవుని స్తోత్రం. నిష్కపటమైన మనిషి. ఏ మనిషి అండి? అమ్మ దాసిమంగమ్మ గారు వింటున్నారా? విన్నట్టుందా? మరొక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ముగింపుకు వస్తున్నాను త్వరగా. ఇర్మియా గ్రంథము యెషయా గ్రంథం ప్రక్కనే ఉంటుందండి. 9వ అధ్యాయము 635 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకింపుము, వారిని సొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా స్నేహంగా మాట్లాడే వారి మనసులో కూడా వంచన ఉంటుందట ప్రియులారా. వంచన అంటే తెలుసండి? ఆమెని నా గ్రిప్పులో పెట్టుకునండి అంటారు. ఏం చేస్తా గ్రిప్పులో పెట్టుకుని? కొందరు అట్లా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు, వంచే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు ప్రియులారా. దేవుని వాక్యం ఇక్కడ అంటుంది కదా, ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానం అని మళ్ళీ మాట్లాడతాడట. సమాధానం లేదు, ఏమీ లేదు ఇక్కడ, అంతే ఉట్టిదే. స్నేహాలు ఎలా ఉంటాయి? నీ సొంత స్నేహితుని కూడా నమ్మబాకని బైబిల్లో ఉన్నది ప్రియులారా. అదే విధముగా యెషయా గ్రంథం 42:30లోని ఆయన నలిగిన రేళ్లను విరవడు, మకమకలాడుతున్న ఒత్తిని కూడా ఆర్పడు. మీకు కపటం గురించి మాట్లాడతాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము, అక్కడ రాని దయచేసి త్వరగా. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఏం చదువుతున్నాను అమ్మా? ఏం చదువుతున్నాను? ఏం చదువుతున్నా? అది అమ్నోను, అది చదువు. అమ్నోనునకు మిత్రుడు అక్కడ ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవును నానాటికి చిక్కిపోవటకు హేతువేమి? చూడండి అండి, కపటంగా మాట్లాడేవాడు ఎవడో ఉండడు, మన చంకలోనే ఉంటాడు వాడు. కపటంగా మాట్లాడే మన కుటుంబంలో అంతా చిచ్చు పెట్టేవాడు ఎక్కడో ఉండడు, ఇదిగో మన ఇంట్లోనే ఉంటాడు వాడు. యెహోనాదాబు ఎవడో కాదు, దావీదు గారి యొక్క బంధువు అయి ఉన్నాడు ప్రియులారా. దావీదు గారు కుమారుడు ఎవరో తెలుసా ప్రియులారా? అమ్నోను గాని, తామారు గాని, అబిషలోము గాని, వీరందరూ దావీదు యొక్క పిల్లలే. వీరు ఎవరైనా శరీరకంగా బలహీనంగా ఉంటే మనం ఏమంటాం? మనం ఏంటండి శరీరకంగా బలహీనంగా ఉన్నాం ఏంటండి? ఎందుకు బలహీనంగా ఉన్నారంటే వారితో చెప్తారు నీరసంగా, బలహీనంగా. అప్పుడు మనం ఏమని చెప్తామండి? కొంత విటమిన్ కానీ కొంచెం విలువైన ఆహార పదార్థాలను తినండి, కొన్ని జ్యూసులు తాగండి, కొంచెం డైట్ చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం మనం, అంతే కదండి. శరీరకంగా. మానసికంగా కృంగిపోతే చెప్పండి, మానసికంగా కృంగిపోతే పర్వాలేదని ధైర్యం చెప్తాం. మేము ప్రార్థన చేస్తామండి, మనసులో ఏం పెట్టుకోబాకు,
కొంచెం ఫ్రీగా ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడని కొన్ని మాటలు, ధైర్యం కలిగిన మాటలు చెబుతాం మనం ప్రియులారా. ఈ వ్యక్తి ఏమని చెప్పాడంటే, ఈ కపటం కలిగిన వాడు ఏమని చెప్పాడంటే, అసలు పరిస్థితి ఏంట్రా అంటే, తామారు యందు నేను మనసు పడ్డాను అని చెప్పేసి అమ్నోను అంటాడు. పెద్దవాడైనప్పుడు పెద్దవాడు ఏమని చెప్పాలండి? ఇది సరైనది కాదురా, ఈ నిర్ణయం సరైనది కాదు, నీ ఇంట్లో భయంకరమైన ఏదో విస్ఫోటనం జరగబోతుందని తెలివిగా జ్ఞానంగా చెప్పి ఆ సిచ్యువేషన్, ఆ భయంకరమైన ఆ అగ్ని గుండం నుంచి తప్పించవలసిన వాడై ఉండాలి. కానీ కపటం కలిగిన వాడు ఏమంటాడంటే, ఇదిగో నీ డాడీని అడుగు, దావీదు గారిని అడిగితే కాదన్నది ఏదీ ఉండదు, ఆయన ఏదైనా చేస్తాడరా, ఆయన మనసు నాకు తెలుసు అన్నట్టుగా చెప్పాడండి బంధు. ఏమిటంటే, కైలా పడ్డది, రోగి అయి ఉన్నానని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి నీ పడగదిలో పడుకో. ఆ తర్వాత వెళ్ళిపోయి ఇదిగో తామర్ని నీ ఇంట్లోనే, నీ గదిలోనే, నీ రాజభవనం దగ్గరకు వచ్చేసి వంట చేసిద్ది. ఆమె వంట చేసినప్పుడు వంటకం తీసుకొచ్చి నీకు పెట్టిద్ది, అప్పుడు నువ్వు ఆహారం తిను. ఇది ప్రాసెస్ అని చెబుతాడండి. దాని ప్రకారంగా ఈ యొక్క అమ్నోను వెళ్ళిపోయి దావీదును అడుగుతాడండి. దావీదును అడిగితే దావీదు మంచి మనస్సు కలిగిన వాడు కాబట్టి ఇదిగో తామారుని పిలుస్తాడు. నీ అన్నైన అమ్నోను ఇదిగో కైలాపడి రోగి అయి మంచాన పడ్డాడమ్మా, ఇదిగో నువ్వు సహోదరి కాబట్టి మంచి వంటను తీసుకెళ్ళి పెట్టమ్మా అని చెప్పేసి అంటే, నా తండ్రి నాకు చెప్పాడని చెప్పేసి నిష్కపటమైన హృదయం కలిగిన తామారు అతని ఎద్దకు వెళ్ళిపోయి చక్కని వంట తయారు చేసి రొట్టెలు తీసుకొచ్చి పెడుతుంది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. 12వ వచనం, ఆమె నా అన్న నన్ను అవమానపరచుకుము, ఇట్టి జారకార్యము నువ్వు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకొందును, నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు వగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకీక పోడు. ఒకటి నేను చెప్పదలుచుకున్నా, జాగ్రత్తగా వినండి. తండ్రి ఆజ్ఞ మేరకు వెళ్ళింది, తండ్రి పంపిండు, నాన్న పంపితే వెళ్ళింది. తామారుకు ఏమీ తెలియదు, కపటము లేనిది. ఒకటి, తండ్రి ఆజ్ఞ మేరకు వెళ్ళింది, తండ్రి చాటు బిడ్డ తామారు. రెండవది, తండ్రిని గౌరవించిన స్త్రీ అంటుంది, అన్నా తండ్రిని అడుగు, నాన్ననడుగు, నీకు ఈయనదంటూ ఏది ఉండదు, నాన్ననడుగు. ఒక బిడ్డ చెబుతున్న మాటలు ఇవి. 16వ వచనం, ఆమె నన్ను బయటికి తోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. చూసారండి, చేసిందేదో చేసినవురా, అయిందేదో అయిందిరా, నా జీవితాన్ని పాడు చేసావు, కానీ మరలా బయటకు త్రోసివేస్తున్నావు. చూడండి, అక్కడ ఏం జరిగింది తెలుసా? అసలు ఎవరు? రాజుగారి కుమార్తె. ఇప్పుడు ఈ అమ్నోన్ అనేవాడు ఏం చేస్తున్నా తెలుసా? దీన్ని బయటికి నెట్టివేయండి అంటే పనివారు వచ్చి నెట్టివేస్తున్నారు. రాజకుమార్తె ఎక్కడ, పనివారు మీరెక్కడ? అసలు రాజకుమార్తె రాజుగారు బిడ్డ మీద చెయ్యేసి నెట్టే అంత దమ్ము పనివారు కొందండి. ఆ స్థితి మాత్రానికి తామారు తెచ్చుకోలేదు. జాగ్రత్త. అబ్షాలోముకు తెలిసింది, ఇద్దరు ఒకే రక్త సంబంధం, ఒక కడుపు ఒక తల్లికి పుట్టారు కాబట్టి వెంటనే చెల్లెని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అంతే, ఏం మాట్లాడలే, తండ్రిని అడగలే, అమ్నోన్ని అడగలే, తామారుని అడగలే, అంతా తెలిసిపోయింది అబ్షాలోముకి. తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కాముగుండు చెల్లె, నువ్వేం మాట్లాడబాకన్నాడు. ఆ కాలమున గొర్రె బొచ్చు కత్తిరించే సమయం వచ్చేసరికి గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ఫస్ట్ డాడీ దావీదు కాడికి పోయాడు. నాన్నగారు మీరు రావాలన్నాడు. ఏంట్రా అన్నాను. గొప్ప విందు చేస్తున్నాను, అందరిని పిలుస్తున్నాను అన్నాడు. ఎందుకురా అన్నాడు. నువ్వు రావాలి నాన్న, నువ్వు రాజు కదా అన్నాడు. రాన్రా అన్నాడు. రావాలి అన్నాడు. రాన్రా అన్నాడు. నువ్వు రాకపోతే ఎట్ట అన్నాను. నాన్న రాను కానీ నిన్ను దీవిస్తానురా అన్నాడు. సర్లే దీవించు నాన్న అంటే దావీదు గారు రాజు కొడుకైన అబీషలోమును దీవించాడు. పోయేటప్పుడు ఏమన్నా తెలుసా? పోతన కానీ అమ్నోను పంపు అన్నాడు. అమ్నోను పంపు అంటే పంపుతా నాన్న అడిగినాక కాదంటూ ఏమిటుంటుందిరా అన్నాడండి. అమ్నోను పంపించాడండి. గొప్ప విందు జరుగుతుంది. ఆ రోజు విందు అంటే మొదటిగా ఇచ్చేది ద్రాక్షరసం. అంటున్నారా? ద్రాక్షరసం.
పనివారికి చెప్పిండు, అందరికి పోచిన దానికంటే అమ్మునోనికి మరి ఎక్కువ పోయిండ్రా. నేనే ఆజ్ఞాపిస్తున్నాను, తన కడుపులోకి దొరుకుని పోవునంతగా ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను, అమ్మునోని చంపండి అని చెప్పాడు. ఒకటే మాట. గొప్ప విందు జరిగింది. అది మనసులో పెట్టుకున్నాడు, వీడు మంచివాడు కాదని చెప్పేసి అనుకున్నాడు. తన పని వారిని పిలిచాడు, పని చేస్తున్న వారిని. ద్రాక్షరసం ఎక్కువైందా? బాగా తాగాడండి, పడిపోయాడండి, చంపేయండి, వాడు బ్రతకకూడదు. చూడండి, మన కుటుంబంలో చిచ్చు పెట్టేవాడు మన కుటుంబంలోనే ఉంటాడు. వీడు కపటం కలిగిన వాడు యెహోనాదాబు. ఒక భయంకరమైన వ్యక్తిని దారుణంగా చంపుటకు వీడు కారకుడైపోయాడు ప్రియులారా. ఇరవై 27వ వచనము. అబ్షలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును అందరినీ నేను గదా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి గాడిదలను ఎక్కి పారిపోయిరి. బైబిల్లో ఒక మాట ఏముందంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయబాకండి, మేలు చేసి కీడుని జయించండి అని ఉంది బైబిల్లోనే. ఏమండి, 53వ అధ్యాయము 9వ వచనం యెషయా గ్రంథంలో ఏమని చెప్పండి? ఆయన నోట ఏ కపటము లేదని ఉందండి. కపటం కలిగిన వారు ఎలా ఉంటారో చూడండి ప్రియులారా. కపటం కలిగిన వారు ఎలా ఉంటారో చూడండి ప్రియులారా. వీడు కపటం కలిగిన వాడు, కపటమైన పెదవులు కలిగిన వాడు ప్రియులారా. ఒక మంచి కుటుంబం, ఒక దైవికమైన కుటుంబం, ఒక ఆరాధన చేసే కుటుంబం, ఒక మందిరానికి వెళ్ళే కుటుంబంలోని ఒక రాక్షసత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. గమనించండి ప్రియులారా. మీకు ఎన్నోసార్లు చెప్పిన మాటలు చెబుతున్నాను ప్రియులారా. కీడికి అవమానమునకు భయపడిన స్త్రీ ఈ స్త్రీ. దేవునికి స్తోత్రం. ఒకడు పోతే ఒకడు సినిమాలాగా యాక్షన్ చేసి నిజ జీవితంలో ప్రవర్తించే రాక్షసత్వం కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు ఈ లోకంలో ప్రియులారా. కానీ తామారు అటువంటిది కాదు. తండ్రిని గౌరవించిన స్త్రీ, తండ్రికి భయపడిన స్త్రీ, తండ్రి కోసం పుట్టిన స్త్రీ ఏమంతే ప్రియులారా. ఈశాన్య భారతదేశంలో ఒక దట్టమైన అడవి ప్రాంతం గురించి మీకు తెలియదు ఏమి లేదు ప్రియులారా. నరమాంస భక్షులు ఉంటారు అక్కడ. ఎవరిని రానిరా గూడెప్ప వాళ్ళు ప్రియులారా. పచ్చి మాంసం తింటారు, మనుషులను చంపుకొని పచ్చి వారిని కూడా తినేస్తారు ప్రియులారా. ఎవరైనా దొరికితే దారుణంగా బాణాలు వేసి చంపుతారు. వేరే దేవుడు యేసుప్రభు అంటే రానియరు, తరిమి కొట్టి చంపుతారు. దేవుని కృపను బట్టి అమెరికా దేశస్తుల ద్వారా వాళ్ళకు సువార్త అందింది. ఆ సువార్త విన్నప్పుడు ఎవ్వరూ అంగీకరించలేదు, వారిని కూడా వెళ్ళగొట్టారు ప్రియులారా. కానీ ఆ గూడెములో ఉంటున్న మునక్ చంద్ అనే వ్యక్తి యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించారు. ఎప్పుడైతే మునక్ చంద్ అనే వ్యక్తి యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడో, అంగీకరించిన విషయము గూడెపు నాయకుడికి, పెద్దవాడికి తెలిసింది. వెంటనే గూడెంబకు చాటి వేసి గూడెంబను మొత్తం ఒక దగ్గర పెట్టాడు ప్రియులారా. ఆ కుటుంబాన్ని మధ్యలో నిలబెట్టాడు ప్రియులారా. ఇదిగో మనం ఒక తెలియని, మనది కాని, మన కులము కాదు, మన మతము కాదు, అసలు మనకు చెందని దేవుని నువ్వు అంగీకరించిన వాట కదా, నీవు నీ కుటుంబం ఆ యేసు ప్రభుని విడిచిపెడతారా? విడిచిపెట్టండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు కదా, మునుక్ చంద్ అన్నాడు కదా, యేసుక్రీస్తు నా సొంత రక్షకుని అంగీకరించానంతే, ఇక నేను ఆయన విడిచిపెట్టేది లేదన్నారు. అలా చూస్తుండగానే ముక్కు పచ్చలారిన తన 2 బిడ్డలను బాణాలు విసిరి గుండెల్లో కూర్చుకునే విధంగా విసిరి 2 పిల్లలను చంపించాడు. ఆ గూడెపు నాయకుడు ప్రియులారా. తల్లి దగ్గరికి వెళ్ళిపోతే తండ్రిని విసిరి తల్లిని బయట నెట్టేశాడు. భయంకరమైన ఏడుపు, రక్తము దారులై కారిపోతుంది. పిల్లలిద్దరూ చనిపోయారు ప్రియులరా. భార్య భర్తలు 2 మిగిలారు ప్రియులరా. అప్పుడు తన 2 పిల్లలను చూస్తూ కూడా తెగ నాయకుడు అన్నాడు కదా,
నీవు ఆ మార్గమును విడిచిపెట్టకపోతే ఇదిగో చూస్తున్నావు నీ భార్యను కూడా చంపేస్తావు అన్నారు. బాగా గమనించండి ప్రియులారా, నాతో ఎవరున్నా లేకున్నా, నాతో ఎవరు వచ్చినా రాకపోయినా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేదే లేదు. ఇంతవరకు నా భార్య నాతో నడిచింది, కూర్చుంది, మాట్లాడింది, అన్నం పెట్టింది, అన్ని చేసింది, సాకింది, అన్ని చేసింది. ఇక ముందు నా కోసం ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నడిచినా నడవకపోయినా పర్వాలేదు, నేను ఆ మార్గమును విడిచిపెట్టేది లేదు అన్నాడంతే. ఆ మాటలు వింటుంటేనే తోటాలుగా విమానాలుగా ఆ బాణాలు వచ్చి భార్య కడుపులకు కూర్చుకుని పోయినప్పుడు ఆమె గట్టిగా కేక వేసి కింద పడిపోయింది. రక్తకు మడువులోని కాళ్ళు గిచ్చగిచ్చగద తన్నుకుంటూ భార్య ప్రాణం విడిచింది. ఒక ప్రక్కన ఇద్దరు ప్రాణాలు పిల్లలు పోయినవి, ఒక ప్రక్కన భార్య కూడా తన ప్రాణం పోగొట్టుకుంది. ఇప్పుడు చెప్పు మొక్సేన్, ఆ మార్గమును విడిచిపెడతావా లేదా? మన కులం కదా, మన మతం కదా, మన దేవుడు కాదు, విడిచిపెడతావా లేదా అన్నప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట ప్రియులారా, భార్య చనిపోయినప్పుడు అన్నారు కదా, ఈ లోకమంతా నా వెనుకుంది, నాకు ధైర్యం తెలిసి గూడెంలో ఒక్కడు కూడా రాలేదు నా కోసం. ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఒక్కరు కూడా నా కోసం రాలేదు. ఇగో ఈ లోకమంతా నా వెనుక ఉన్నది, సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు నా ముందు ఉన్నాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో ఆయన వెంబడించుటకు వెనక్కి తిరిగేది లేదు అన్నాడట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే ఒక బలమైన ఆ బాణం వచ్చేసి తన గుండెలో కూర్చుకుంది. ఒక బాణం వచ్చేసరికి వెంటనే అనేకమైన బాణాలు వచ్చి తగిలినాయి ప్రియులారా. వెంటనే ప్రభువా వీరిని క్షమించమని చెబుతూ అట్ట కుప్ప కూలిపోయాడు ప్రియులారా, చనిపోయాడు. కొంత సమయం అయిన తర్వాత ఆ తెగ నాయకుడు పసిపిల్లలను చూశాడు, భార్యను చూశాడు, భర్తను చూశాడు. ఏంటి ఈ దేవుళ్ళను గొప్పతనం ఏంటి, అసలు ఏంటి ఇంత ప్రాణం పెట్టాడు ఏందని చెప్పేసి ప్రియులారా, ఎవరికి తెలియకుండా ఒక వేదన కడుపులో కలుగుతుందట ఆయనకి. ఎవరికి తెలియని వేదన కలుగుతుందట. రహస్యంగా ఆ తెగ నాయకుడు యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిందట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే తెగ నాయకుడు యేసు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించిండో, ఒకరి తర్వాత ఒకరు తెలియకుండా ఒకరు ఆ గోడం మొత్తం కూడా యేసు ప్రభువారిని అంగీకరించడం స్టార్ట్ చేశారట. దేవునికి స్తోత్రం. ఒకానొక రోజున సాధులు సుందర్ సింగ్ గారు ఆ ప్రాంతాన్ని దర్శించి సువార్త ప్రకటించడానికి వస్తే ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకుని నాట్యం వేసుకుంటూ డాన్సులు వేసుకుంటూ పాటలు పాడుతున్నారట. ఎవరిని పాడుతున్నారంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆ గూడెం మొత్తం నరమాంస భక్షులు, నిలువెత్తగా బ్రతుకున్న మనుషులను చంపి తినే వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన అన్యాయము చేయలేదు. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన దోషముల బట్టి నలగొట్టబడ్డాడు. ఆయన మన నలగొట్టాలి, మన క్రియలను బట్టి, మన బుద్ధిని బట్టి, మన విశేషమును బట్టి మన గాయపరచాలి, మన కొట్టాలి. మన శిక్ష యేసు ప్రభువారి మీద పడ్డది కాబట్టి హీ ఈస్ రియల్ గాడ్, ఆయనే నిజమైన దేవుడు. నమ్ముతున్నావా? చేతులెత్తి నమ్మితే ఆయన నిజమైన దేవుడు. చెప్తావా? చెప్పు మరి, చెప్పండి మరి, చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎస్, ఆయన నోట ఏ కపటం లేదు. మనకు పడవలసిన శిక్ష ఆయన భరించిండు తెలుసా. మన్న కొట్టాలి, అసలు మన్న దేశకు పయ్యే మన్న వాయించాలి అసలు. కానీ ఆయన ఏం చేసింది తెలుసా, సమాధానార్థమైన శిక్ష. నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లలు ఆయన రాజ్యానికి దూరం అయిపోతారేమని మరలా కొట్టండి, నీకు నాకు సమాధానం కావాలి, నీకు నాకు సమాధానార్థమైన శిక్షను భరించింది ఆయన. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.